అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదా? అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి ఆయన తప్పుకుంటారా? బైడెన్ గనుక పోటీ నుంచి తప్పుకుంటే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అధికార డెమోక్రటిక్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీరు, వ్యవహార శైలి పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న వేళ ఆయనను మార్చాలనే డిమాండ్లు సొంత పార్టీలోనే వస్తున్నాయి. బైడెన్ కు ప్రత్యామ్నాయంగా కమలా హారిస్ అనే న్యూస్ బాగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని బైడెన్ వర్గాలు కూడా నిజమే అన్నట్లుగా తలుపుతున్నాయి. గత వారం రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన డిబేట్ లో బైడెన్ తడబడ్డారు. కొన్నిసార్లు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు డెమోక్రాట్లను కలవరానికి గురిచేస్తున్నాయి. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా సర్వీస్ చేసేందుకు ఆయన సమర్థత సరిపోదు అనే మాట వినిపిస్తోంది. అంతేకాకుండా ఇటీవల న్యూస్ ఏజెన్సీలు జరిపిన సర్వేలో కూడా బైడెన్ కు ప్రత్యామ్నాయం కమలా హారిస్ అని చెబుతున్నారు. ఈ సర్వేలో ట్రంప్, బైడెన్ ఇద్దరికంటే 6 పాయింట్ల ముందంజలో ఉన్నారట కమలా హారిస్. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి పెరుగుతోంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ని ఓడించే సత్తా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కే ఉందని పలువురు ఆమెకి మద్దతు పలుకుతున్నారు. తాజాగా డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు సన్నగిల్లాయని, అభ్యర్థిత్వంపై పునరాలోచన చేయాలని తన సన్నిహితులతో ఒబామా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.